ఎలీషా ల్యాండ్ లార్డ్, గొప్ప భూస్వామి, ధనికుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, మనుషులు ఉన్నవాడు. కానీ ఎంత తగ్గించుకున్నాడంటే అభిషేకాన్ని గౌరవించి, అభిషక్తుణ్ణి గౌరవించి ఆయన చేతుల మీద ఏం చేస్తూ వచ్చాడంట? నీళ్లు పోస్తూ వచ్చాడు. ఆయన పేరు కూడా మానేసి అడ్డ పేరు పెట్టారు ఆయనకి, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు అని. పర్లేదు, అడ్డ పేర్లు ఎవడు పెడితే మనకేంటి, దేవుడు ఒక పేరు మనకు పెడతాడు. వీళ్ళు ఎంతమంది అడ్డ పేర్లు పెట్టినా దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమిటి? అభిషక్తుడు అని పెట్టాడు ఆయనకి పేరు. ఎవరికి? ఎలీషాకి. అంతే. వాళ్లే వచ్చి ఏం చేయాల్సి వచ్చింది? ఈయన దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. నీ దేవుడు ఒక పేరు నీకు పెడితే ఆ పేరు యొక్క సార్థకత నీలో కంటిన్యూ అయిపోతానే ఉంటుంది. నిన్ను అవమానించే వాళ్ళే దాని దగ్గరికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఎవడు మనకి ఏం పేర్లు పెట్టాడు, ఎవరు మనల్ని ఏమన్నారు, ఎవరు ఏ రకంగా తిట్టారు మనకు అనవసరం. దాని విషయంలో ఒకరోజు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆ పేరుకి తగినటువంటి ఘనతను దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా, ఏలియా 10 అద్భుతాలు చేస్తే ఎలీషా 20 అద్భుతాలు చేశాడు. చచ్చిపోయిన ఆ ఎముకలో కూడా ఏముంది? జీవం ఉంది. అసలు అది ఇంకా ఆశ్చర్యం. చచ్చిపోయిన ఆ ఎముకల్లో ఏముంది? ఆ అభిషేకం పోలా. అభిషేకం పోలా. ఎట్లొచ్చింది? హంబుల్నెస్. ఈ వెజల్, ఈ పాత్ర, ఈ ప్రవక్త అనే పాత్ర, ప్రవక్తగా వాడబడిన ఈ పాత్ర కంప్లీట్ విధేయత చూపించింది గనుక దేవుని దగ్గర నుంచి ఏలియా ఇవ్వలేని అభిషేకాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మీరు ప్రభు చేతుల్లో వాడబడాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా 200% ఉండవలసింది ఏమిటంటే విధేయత, నాట్ టాలెంట్. తలాంతు కాదు. కావలసింది ఏంటి చెప్పండి? మొదట మాటకు, దేవుని ఆజ్ఞకు, దైవ చిత్తానికి, దేవుని టైమింగ్కి ఏం చేయాలి? విధేయత చూపాలి. నువ్వు రాజువి అని అభిషేకించింది దావీదుని చిన్నప్పుడు. ఆయన రాజు అయ్యింది 20 సంవత్సరాలకి. నువ్వు రాజు అని అభిషేకించింది ఎప్పుడు? 20 సంవత్సరాలకు ముందు. అదే మనమైతే ఆ సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి ముసలోడు ఎవరి దగ్గరికి వచ్చాడో, ఆయన కళ్ళు కనపట్లేదు సరిగ్గా, అప్పటికే ఎవరిని అభిషేకించిపోయి ఎవరిని అభిషేకించాడో ఏంటి. లేకపోతే 20 సంవత్సరాలు అసలు వెయిట్ చేస్తారా చెప్పండి? 20 సంవత్సరాలు, 20 నిమిషాలు వెయిట్ చేస్తే గొప్పే. 20 గంటలు వెయిట్ చేస్తే, 20 రోజులు వెయిట్ చేస్తే గొప్పే. యు నీడ్ హంబల్నెస్. ఎందుకో తెలుసా? 20 సంవత్సరాలు మనోడిని పరీక్షించకపోతే 40 సంవత్సరాలు రాజుగా చేసేవాడు కాదు. 20 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే కానీ 40 సంవత్సరాలు పక్కాగా చేసాడు. నీకు లేట్ చేసేది, నిన్ను ఆగమని చెప్పేది, నేర్చుకోమని చెప్పేది నిన్ను సిద్ధపరచటానికి, నిన్నేం చేయటానికి? సిద్ధపరచటానికి. నిన్ను పర్ఫెక్ట్గా సిద్ధపరిస్తే పర్ఫెక్ట్గా దేవుడు వాడుకుంటాడు. నీ ట్రైనింగే కరెక్ట్గా లేకపోతే నీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది? ఏడిసినట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ట్రైనింగ్ అనేది ఎవడు కరెక్ట్గా నేర్చుకుంటాడో వాడు వర్క్ పర్ఫెక్ట్గా చేస్తాడు. అందుకనే ఆయన బలిష్టమైన హస్తం క్రింద దీన మనస్కులై ఏం చేయండి? మీరు ఉండండి, తగిన సమయం వస్తుంది, అప్పటి వరకు మీరు ఏం చేయండి? వచ్చేసరికి నేను ముసలోడిని అయిపోతాను, వచ్చేసరికి నేను ముసల్దాని అయిన తర్వాత వాడుకుంటాడేమో. కాబట్టి గాడ్స్ టైమింగ్ వీ డోంట్ నో. అయితే నువ్వు పర్ఫెక్ట్గా రెడీ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎంత త్వరగా రెడీ అవుతావో అంత త్వరగా వాడతాడు. లేకపోతే
రెడీ అవ్వని మనిషిని దేవుడు ఎప్పుడూ కూడా వాడలేడు. పదును లేని కత్తిని మనం వాడలేం. అది పదును పెట్టిన తర్వాత చక 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 పని జరిగిపోద్ది. పదును లేకపోతే దీంతో టైం వేస్ట్ అయిపోద్దని చెప్పి ఆ వ్యక్తి దాన్ని వాడు. నీలో పదును పెట్టబడవలసినవి, నేర్చుకోబడవలసినవి, తెలుసుకోబడవలసినవి, వదిలిపెట్టవలసినవి, హత్తుకోవలసినవి, దిద్దుకోవలసినవి, అలవర్చుకోవలసినవి ఏమిటి అనేది మనం మన పాత్రకి నగిషీ పని ఒకటి చేస్తే దాన్ని ఎట్లయినా ఆయన వాడుకుంటాం. హల్లెలూయా.